ఎరా మళ్ళీ లోన్ వేస్తుంచా? అందుకేరా నాలో ఏ అప్పు లేకుండా ఉండాలి. హలో మనిషిటేనారా? చాలా ట్రై చేసినారా బట్ సెట్ కాలే. ఇప్పుడు ఎలా రా? లోన్ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చింది, ఏం చేయాలి అర్థమైతే. మనీ సెట్ కాలే కానీ మనీ ఇచ్చి ఒక యాప్ సెట్ అయిందిరా. ఏంటి లోన్ యాప్? చాలా ఉన్నాయి ఇక్కడ. రే లోన్ యాప్ కాదురా, అది లక్కీ నోట్ యాప్ రా. లక్కీ నోట్ యాప్? అవునరా, నీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు అందులో స్కాన్ చేస్తే అందులో ఉన్న నెంబర్ ప్రకారం అది లక్కీ నెంబర్ అయితే నీకు మనీ వస్తాయిరా. నిజంగా వస్తాయారా? వస్తాయిరా, ఆల్రెడీ నాకు తెలిసిన చాలా మందికి వచ్చింది. అరే యాప్ లింక్ పెట్టి తొందరగా. ఓకే మచ్చా. ఇప్పుడు ఈ నోట్ ఆన్లైన్ తెలిసి వన్ కూడా సీరియల్స్ వస్తుంది. సో ఈ నోట్ నా దగ్గర పెట్టుకుంటా. బాయ్. హలో బ్రో, ఎక్కడున్నావు బ్రో? బ్రో 2 minutes బ్రో, వస్తున్నా. ఓకే బ్రో నా అన్నారు పారిపోతండి. నువ్వు కూడా నీతోటే ఉంటాను, మన ఇద్దరం కలిసి పడుతున్నాం.
అనవసరంగా నొక్కేసాను. ఇప్పుడు ఇదే మడబడుతురు. వీళ్ళు కూడా మడబడుతుంది. నేను కోసమేనా? ఏదేమైనా సరే ఈ నోటు మాత్రం వదిలేదలే. నువ్వు ఎన్నే ఉంటావా? అవును బ్రో, నేను ఏందో ఉంటా. నువ్వేంటి ఉరికొస్తున్నావు? మన పర్స్ పొజిషన్ ఎన్నే ఉంటాడన్నా? అవునా, నీకు తెలుసు? మన పర్స్ పోయినప్పుడు సీసీటీవీ దగ్గరలో చెక్ చేస్తే అక్కడ ఐడెంటి కార్డు దొరికిందన్న. అసలు ఐడెంటి కార్డు దొంగదని గ్యారంటీ ఏంటి బ్రో? వాడి జోబుల నుంచి పడిపోయిందంటే వాడిదే కదన్నా. అన్నా, నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఓకే బ్రో. వాళ్ళ పర్సు కొట్టేసింది నేనైతే, ఆడోడో కొట్టేశాడంటాడేంటి? బొక్కలే. ఏ తలపతి, తలపతి వాడు దొంగరా. పచ్చడి పచ్చడి చేస్తారు, ఎట్లా తప్పించుకోవాలి. ఒక ఐడియా, కాస్ట్యూమ్ చేంజ్. ఏం జరిగింది భయ్యా? మన బస్ ఎవడో కొట్టేసింది భయ్యా. అవునా? చాలా చచ్చా దొంగలు ఎక్కువైపోయారు భయ్యా. మొన్న కూడా ఒక కిట్లతో బ్యాన్ వేసేసారు. అవునా అన్న? అవును భయ్యా. అయినా కాలం మారిపోయింది భయ్యా, మన జాగ్రత్తగా ఉండాలి. భయ్యా అన్నట్టు నీ పర్స్ జాగ్రత్త. నా పర్స్ పొజిషన్ ఏం కాదులే అన్న. ఎందుకంటే అందులో డబ్బులు ఉంటావు కదా. నీకే తెలుసన్నా? గెస్ చేసా. ఓ ఎస్ చేసా, అయితే ఓకే. దొరికాడు వాడు. వాడు కొట్టేసిన స్పాట్ దగ్గర సీసీటీవీ ఉందా? ఇక్కడ తీసుకురా. ఇందులో కూడా ఏం దొరకట్లేదా? దొరికారా వీడు? అర్జెంట్ అడ్రస్ కొనుక్కో. అరే ఏంట్రా వీడు 2 గంటలు తెప్పిస్తున్నాడు. దొరికాడా? వాళ్ళు పట్టుకోవడానికి ఇంకా మనుషులు కావాలన్నా? ఇంకా మనుషులా? సరే ఒక పని చేయి, నువ్వు ఒకటి పిలిపి. అరుణు, నువ్వు ఒకటి ఫోన్ చేయి. పిలిపియండి.
మర్యాదగా నోట్ ఇచ్చేయి. వీటితో మాట్లాడిందిరా. రేయ్ అట్లా పట్టమైందిరా, లేవురా. ఇప్పుడు ఎందుకు లేవలేదురా? మళ్ళీ కొడతానని లేవలేరా. ఆ? ఇది కొట్టు. ఫైటింగ్ రాదా? రే అని కొట్టమని చెప్పినారా? నాకు ఫైటింగ్ రాదా నీకు తెలుసు కదా. ఒక పని నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి. నేను ఒక్కడికి లేటర్ చంపేస్తారా? వెళ్ళిపో. ఏరా నువ్వు ఫోన్ చేసాడు వచ్చాడా? వచ్చిందా? నేను కలిసి చూద్దామన్నా. నువ్వు వెళ్ళి ఓకే. ఏరా నువ్వు ఫోన్ చేశాడు వచ్చాడా? మనకి రావడానికి ఇంకా లేట్ అవుతుందా? నీ వల్ల ఎప్పుడు లేట్ అవ్వనా? వెళ్ళిపో. అదా వారొద్దు. నీకు డైలాగ్ బొక్క. సాయి నువ్వు ఎప్పుడు వచ్చిందా? వచ్చిందన్నా. లే వాడు నీ వైపు వస్తున్నాడా? నేను కూడా వస్తున్నాడు. నడు నడు. అసలు ఎవడు నువ్వు 3 గంటలు తిప్పిస్తున్నావు? మీరెందుకురా నన్ను 3 గంటల నుంచి కనుక్కున్నాడు? ఎందుకేంట్రా? నోట్ నాకు కావాలి. నాకు ఈ నోటే కావాలి. నీకెందుకురా? అసలు మీకెందుకురా? చెప్పేసరి మరి నీకెందుకు అనేది. చెప్పా మరి. సరే చింపేస్తా మరి. అన్నా చెప్పేద్దామన్నా.
లేకుంటే నిజంగానే చించాలా ఉన్నాడు. వద్దురా, చెప్తే వాడు కూడా షేర్ ఇవ్వాల్సి వస్తుంది. అరే రెండు రకాల డిస్కషన్ చించేస్తున్నా. అరే వద్దురా, చించకరా. మరి చెప్పు బే. చెప్తాను ఎవరన్నా, నా నోటు మాత్రం మేము కూడా చూసుకో. నా పేరు దాస్. నేను డ్రగ్స్ అవ్వాల దందా చేసేవాళ్ళం. నాకు ఒక బాస్ అనేటోడు, ఆయన పేరు యాంటనీ. మా దందాలో మమ్మల్ని కొట్టే వాడే లేడు. కానీ ఒక రాత్రి ఏమైందన్నా? పొడిచేశారు. ఎవడున్నవాడు? మన దండాలో ఎంతో మంది శత్రువులు, వాళ్ళలో ఎవడు పొడిచేశారు. ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఇది ఏమన్నది? అది 50 లక్షల పాస్వర్డ్ రా. పాస్వర్డ్? పాస్వర్డ్ ఏంటన్నా? మన రెగ్యులర్ వాళ్ళ స్పాట్కి వెళ్ళు, అక్కడ వాడికి ఇది చూపించు, స్కాన్ చేస్తాడు. అప్పుడు ఆకలిస్తే అన్నం పెడతా, నడిచొస్తే ఆయిల్ రాస్తా, మూడొస్తే ముద్దులు పెడతా చెమ్మడ అని కూర్చే మూడేంటన్నా? కూర్చే అక్కడ పులుస్తాడు. ఆ డబ్బులు తీసుకొని ఆ డబ్బులు డబ్బులు? డబ్బులు ఏంటన్నా? అన్నా అన్నా, ఆ డబ్బు తీసుకొని 50 లక్షలు బాగుందిరా. అందులో నాకు ఒక 10% ఇచ్చేయండి, నేను నోట్ మీకు ఇచ్చేస్తా. 10% అంటే 5 లక్షలు రా. అదేరా 5 లక్షలు ఇచ్చేస్తే నేను నోట్ మీకు ఇచ్చేస్తా. 5 లక్షలు ఇస్తే నోటీస్ ఇస్తావా? నాకు 10 నిమిషాలు టైం, నీ అకౌంట్ లో మనీ కొట్టేస్తా. తొందరగా, లేట్ అయితే నోట్ చినుగుద్ది. అకౌంట్ నెంబర్ చెప్పు. 7095. అన్నా కొంచెం డౌట్ గా ఉంది, ఆ నోటు ఒరిజినల్ అన్నా? నువ్వు రారా, నువ్వు వచ్చి చెక్ చేయి. వద్దులే అన్నా, నువ్వు చెక్ చేసావు. అదే అలాగుండు. అయినా 5 లక్షలు ఇస్తా అంటే నోట్ ఇచ్చేస్తావు, నీకు ఇంకా అడగాలనిపించలేదా? చూడు, నాకు ఇప్పుడు పైసలు అవసరం. నీ నుంచి తప్పించుకొని ఆ పైసలు అయితే తెచ్చుకోలేను. అందుకే ఎంతో కొంత డీల్ చేసుకుంటే ఇద్దరం బాగుంటుంది. అదేదో ముందే చెప్పుంటే ఇంత పరిగెత్తటోడు కాదు కదా. ముందు తెలుసుంటే 50 లక్షలు నా దగ్గర ఉండేవి. సరే కానీ వెళ్ళి నీ డబ్బులు తెచ్చు. అరే వాడు ఎందుకు ఆ దొంగలా కనిపిస్తలేరా అన్నా? చెప్పు. వద్దులే. సరే, సాయంత్రం మంచి పాటిస్తా, వచ్చి. చూస్తారంట్రా, రండి. ఆకలేస్తే అన్నం పెడతా, అలిచొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. కోడ్ కూడా చెప్పిన, నా పైసలు నాకు. ఈ నోట్ మనీ ఆల్రెడీ డెలివరీ అయిపోయింది, అయినా ఇది ఫేక్ నోట్. గొంపదేసిన వడ్డ ఐడి కార్డు వచ్చిందంటే 100.
నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంకా గ్యాంగ్ వచ్చింది నీకోసమే అని భయపడ్డా. వాళ్ళు వచ్చి నా కోసమేరా, అయినా అంత ఏముందిరా ఈ నోట్లో. అయితే అంతా నిజమే అన్నమాట. నిజమేంట్రా? నిన్న పర్సు కొట్టేసా, పొరపాటు ఐడి కార్డ్ అక్కడ పడిపోయిందిరా. ఎద్దవా, నువ్వు ఇంకా మాడలేదారా? అయినా నా ఐడి కార్డు ఎందుకు అక్కడ పడేసినావు? ఇప్పుడు వాళ్ళని దొంగ అనుకుంటారా? అందుకు నేను పక్కన పెట్టు. ముందు నేను చెప్పేది నేను. ఏం వినాలరా? నేను నువ్వు పర్సు కొట్టేసినా కదా, నాకు ఒక 8 రూపాయలు ఉంటుంది. ఇంద్రా అయితే ఒకటే ఉందని చూస్తుంటే తప్పకుండా ఫుల్ ఎప్పుడే స్టార్ట్ చేశాడు. అయితే నా ప్లేన్ వాడిని అక్కడికి తప్పిస్తున్నాక మా సిక్స్ కాల్ చేసి ఇప్పుడు నోటిపోతాం ఫుల్ గా తిరుగుతారు అని చెప్పిన. అప్పుడు మా సిక్స్ మాట్లాడినాను. చెప్పిండ్రా? తెలియదు అని చెప్పింది. ఏం చెప్పా కానీ ఇంకో సిక్స్ కాల్ చేస్తే ఇంకో ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఏంది? వాడు కూడా తెలియదని తెలిసిందా? కాదురా, ఆ నోటు అవాలా నోటు. ఆ దాసిగాడు అవాలా ఫుల్ రన్ చేస్తాడు. ఈ మధ్యనే వాళ్ళ బాస్తంలో లేపి మింగేరు. ఇప్పుడు ఈ నోటుని తీసుకెళ్ళి వాళ్ళ అవాలా స్పాట్ వచ్చాం అనుకో, నాకు ఫుల్ పైసలు వస్తాయి. పైసలా? ఎన్ని పైసలు వస్తాయిరా? ఏమో వెళ్తేనే తెలుస్తుంది. అంటే ఈ నోట్ కోసం నన్ను వెతుకుంటూ వచ్చావు కదరా. రేయ్, నా దగ్గర ఉన్న నోట్ ఒరిజినల్ కాదురా. ఏం మాట్లాడుతున్నావురా? అవును, నైట్ ఆ నోట్ లాంటి ఇంకో ఫేక్ నోట్ రెడీ చేసి ఎందుకురా? నేను కింద మీద అయితే ఫేక్ నోట్ ఇచ్చి జంప్ అయిపోదామని. కానీ ఏదో పొరపాటు నీ ఐడి కార్డ్ వాడడం వల్ల నా వల్ల నీకు ఇచ్చేందుకు లేదని వచ్చిన. ఫ్రెండ్ మీరు 15 డబ్బులు తెచ్చుకుంది. అదంత ఈజీ కాదు నాన్న. ఇప్పుడు నీతో క్యాన్సిల్ చేయడానికి వెళ్తే నన్ను కూడా పట్టుకుంటారు. సరే, ఒక పని చేద్దాం. ఏంటది? ఇప్పుడు నువ్వు స్పాట్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 1 గంటన్నర పట్టింది. సరే, ఆ గంటన్నరని నా దాచి కానీ నాతో తిరిగేలా చేస్తా. నువ్వు వెళ్ళి డబ్బు పట్టుకొచ్చి ఎలారా? నీ ప్లానే. నువ్వు ఇచ్చిన ఫేక్ నోట్ తో వాళ్ళందరూ నా చుట్టూ తిరిగేలా చేస్తా. నువ్వు సూపర్ మా. థ్యాంక్ యూ. 15 డబ్బులు తెచ్చు. అదంతా ఓకే కానీ ఆ నోట్ నీ దగ్గర చెప్పి ఇది ఇప్పుడు అవసరం, డబ్బులు అవసరం. నడు. అర్జున్, నేను స్పాట్ లో ఉన్నా. డబ్బులు ఇస్తున్నా చెప్పేరా. ఓకే, స్టాంప్ గారు. వీడియో కోడ్ చెప్పమంటుండ్రా. చూడేందిరా? ఏ బాబు, కోడి చెప్పు. కొట్టేలా ఉన్నాడు రా. సరే, నువ్వు ఏదో ఒకటి మేనేజ్ చేయి. ఆ లోపల నేను కోడి తెలుసుకుంటా. బాబు, కోడి చెప్తావా లేదా? మర్చిపోయా. ఏంది మర్చిపోయినావా? ఒక్క 10 minutes అన్న గుర్తొస్తుంది. రే, కోడి చెప్తున్నా విను. ఆకలిస్తే అన్నం పెడతా, ఆకలిస్తే ఆయిలు పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఇదే కోడ్. బాబు, ఇంకా గుర్తుకు రాలేదా? గుర్తొచ్చింది. ఆకలిస్తే అన్నం పెడతా, ఆలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఓకే, ఇంకెప్పుడు కోడ్ మర్చిపోకు. మర్చిపోతే ఓకే అన్న. ఇప్పుడు మనీ తీసుకోవచ్చా? నేను అప్పే చెప్పినా కదన్నా, అది ఒరిజినల్ నోట్ కాదని. ఇప్పుడు అది కాదురా మ్యాటర్. ఆ నోటు వేలు ఉంది తెలుసా? 50 లక్షలు కదా. ఎన్ని పైసలు వచ్చినా తెలుసారా? ఎన్ని? 50 లక్షలేగా. 50 కోట్లు. 50 కోట్ల. 50 కోట్ల.
అవునరా. అన్ని పైసలు ఎలా తీసుకొస్తావురా? అందుకేరా చిచ్చా ఒకటికి ట్రాన్స్ఫర్ చేయించిన. ఈ అకౌంట్ నెంబర్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తావా? 2% కమిషన్ తీసుకుంటాం. 50 కోట్లు అంటే దాచుకోడు మనల్ని వదలడా. నువ్వు ఎక్కడున్నావు? ఇంకా షాప్ దగ్గరనే ఉన్నారా? నేను ఒక పని చెప్తా వచ్చి. సరే. అన్న మా పీపుల్స్లే నీకెలా తెలుసురా? ఆ పక్కన నేస్తే మా ఏరియానా? అవునా? రేయ్, మీ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ చెక్ చేయి. మా దగ్గర డ్రగ్స్ ఎక్కడ సార్? సార్ మా దగ్గర డ్రగ్స్ ఎక్కడ వచ్చినాయిరా? నాకేం తెలుసా అబ్బాయి ఇక మీ బతుకు జైల్లోనే రా. కోట్లు వచ్చినాయిరా, ఏం చేద్దాం? పని చేద్దాం. ఏంటి? మన లాంటి వాళ్ళు చాలా మంది చిన్న చిన్న అవసరాల కోసం లోన్ యాప్స్లని లోన్ చేసి అది తీర్చలేక, తిరిగి కట్టలేక, ఇంకొని అడగలేక సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకొని ఈ డబ్బంతా వాళ్ళకి అందలేదు. బాగానే ఎక్స్ట్రా నోట్ ఇంకా నీ దగ్గర ఉందా? ఇన్ని పైసలు వచ్చిన ఎట్లా వదులుకుంటాం రా? అంటే వాడెవడో వీళ్ళకి ఫేక్ నోట్ ఇచ్చి ఒరిజినల్ దొప్పేశారు. అసలు ఈ నోట్లో ఏముంది? అందరూ అనుకున్నట్టు అది అవాలా నోట్ కాదు, దాని కథ వేరే ఉంది. ముందు వాడిని పట్టుకో. ఏది ఏమైనా వాణ్ణి మాత్రం వదిలిపెట్టను.